మీరు ఏ రాష్ట్రం ఎక్కడికి వెళ్ళినా ఈ ఈ ఈ మూడు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి. దీంట్లో మీరు ఇచ్చినటువంటి ఒక హామీ, మొట్టమొదటి హామీ సూపర్ 6 హామీ, యువతకి 20 లక్షల ఉద్యోగాలు, ఆబ్లిక్ నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి. ఏమైందని అడుగుతున్నాను నేను. నిరుద్యోగ భృతి చెప్పండి. చెప్పకపోతే మీ ముగ్గురిని చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, నారా లోకేష్ని రోడ్డు మీదకి లాగి చెప్పు దెబ్బలతో కొట్టాల్సి వస్తుంది. రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఏ మెట్టితో కొట్టారని నేను మొన్న అనగానే మీడియా మొత్తం అబ్బో గంగోలు ఎత్తిపోయి పవన్ కళ్యాణ్ గారిని అంత మాట అంటారా? పవన్ కళ్యాణ్ గారిని చెప్పుతో కొట్టాలి అంటారు. చెప్పుతో కొట్టాలని నేను అనలా. అనధికారికంగా డబ్బులు తీసుకోకుండా డబ్బులు తీసుకున్నారని గత ముఖ్యమంత్రి గారు వారి పార్టీ మీ మీద అన్నప్పుడు మీరు మీ ప్రధాన కార్యాలయంలో చెప్పులు చూపించి మాట్లాడుతున్న సందర్భంలో ఇప్పుడు నా మీద ఒక ఎలిగేషన్ చేశారు కాబట్టి నేను ఏ చెప్పుతో కొట్టాల్సి వస్తుంది అని అన్నా. ఇప్పుడు నేను అడుగుతున్నా, రాష్ట్ర ప్రజలు 5.5 కోట్ల మంది ప్రజల్లో ఉన్నటువంటి 68 లక్షల మంది నిరుద్యోగుల ద్వారా అడుగుతున్నా, మీరు 20 లక్షల ఉద్యోగాల కల్పన చేయకపోతే నెలకి 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని మొట్టమొదటి సూపర్ 6 హామీ ఇచ్చారు. ఈ సూపర్ 6 హామీ గురించి ఏమి సమాధానం చెప్తారు యువతకి? చెప్పండి. ఇది హామీ కాదా? ఇది మీ ఇద్దరు మేనిఫెస్టోలో పట్టుకొని ఇచ్చినటువంటి హామీ కాదా? ఈ హామీలో మొట్టమొదటి సూపర్ 6 హామీలో ఈ ఇచ్చినటువంటి హామీ తొంగలో తొక్కలేదా? మీరు 20 లక్షల ఉద్యోగాలు కల్పన పోలేదా? నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి 19 నెలలు అవుతుంది, 20 నెలలు అవుతుంది రమారమి. ఈ 20 నెలల్లో 20 నెలల్లో 68 లక్షల మందికి నెలకు 3,000 రూపాయలు చొప్పున ఇవ్వాల్సిన నిరుద్యోగ భృతి ఏది అని రాష్ట్ర ప్రజలు, రాష్ట్రంలో యువత నిరుద్యోగం అడగాల్సిన పని లేదా?